విశ్వసాయి జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి, మాజీ ఎమ్మెల్యే మకెనా. అతి తక్కువ సమయంలో కళాశాల సాధించిన ఘనతలపై జీవి ప్రశంసలు. సొంత గడ్డపై విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోధించేలా కృషి చేస్తున్న వినుకొండ విశ్వసాయి జూనియర్ కళాశాల యాజమాన్యం, కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మతో పాటు ప్రిన్సిపల్ శ్రీవల్లి పావనిలకు, అధ్యాపక బృందానికి ఆ కళాశాల 7వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అభినందించారు. వినుకొండ విశ్వసాయి జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు వినుకొండ పట్టణ కారంపూడి రోడ్లో ఉన్న బ్రహ్మనాయుడు కన్వర్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ, ప్రిన్సిపల్ శ్రీవల్లి పావనిల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, కూటమి పార్టీల నేతలతో పాటు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి షకీలా, పలువురు ప్రముఖులతో కలిసి హాజరయ్యారు. అనంతరం ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు జీవి, మక్కెన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జీవితో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కెన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా బాధ్యతలు అందుకున్న జీవిని కళాశాల తరపున ఘనంగా సత్కరించారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. శుభాశిస్సులు తెలియజేస్తున్నాను. నేను చీఫ్ విప్ అయిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మీ అందరినీ కలుసుకోవడం నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రధానంగా ఈ కళాశాలలో చదివినటువంటి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎంసెట్ లో ర్యాంకులు కొట్టారు. అతి తక్కువ కాలంలోనే కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చారు స్టూడెంట్స్. అధ్యాపక బృందం గారు, ఇటు డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు, అధ్యాపక బృందం మా కళాశాల విద్యార్థులు బాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మన వినుకొండలో జూనియర్ కాలేజీలో చదివి ఎంసెట్ ర్యాంకులు సాధించడం ఒక మంచి విశేషం. ట్రిపుల్ సీట్లు సాధించిన విద్యార్థులకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎక్కడో గుంటూరులోనో, విజయవాడలో, హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుని ఎంబీబీఎస్ ఎంసెట్ సాధించడం గొప్ప విషయం కాదు. ఇక్కడ మన గడ్డ మీద వినుకొండలో చదువుకొని ఎంసెట్ ర్యాంక్ కొట్టడం, ఎంబీబీఎస్ సీట్ కొట్టడం అని ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రత్యేకించి ఈ కళాశాలలో తక్కువ ఫీజుతోటి మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినటువంటి పిల్లలకు కూడా, పేదరికం నుండి వచ్చినటువంటి పిల్లలకు కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నందుకు నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా చాలా మంది మనలాగా పేద కుటుంబం నుండి వచ్చారు. మా నాన్న చిన్న రైతు, మక్కెన మల్లికార్జున గారు నాన్నగారు చిన్న రైతు కుటుంబం. అబ్దుల్ కలాం గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి మహానుభావులు ఎంతో మంది చాలా నిరుపేద కుటుంబాల నుండి వచ్చారు. వాళ్ళు కష్టపడి జ్ఞానాన్ని పెంచుకొని మంచి విశాలమైన దృక్పథం ఏర్పరచుకొని ఘనమైన విజయాలు సాధించారు. ఉన్నత శిఖరాలకు ఎదిగారు. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రచించారు. వాళ్ళంతా నాలాగా మీలాగా ఒక చిన్న రైతు కుటుంబం నుండి, పేద కుటుంబాల నుండి వచ్చేవాళ్ళని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. లాంటి గొప్ప వాళ్ళు ఈరోజు మన గడ్డ మీద పుట్టారు. గుర్రం జాషువా గారు లాంటి వాళ్ళు ఈ గడ్డ మీద పుట్టారు. కాబట్టి ఈ ప్రాంతంలో మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి. మన వినుకొండ ప్రాంతంలో మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. మీ ప్రతిభ భవిష్యత్తులో వెలుగులోకి వస్తుంది. కష్టపడి పైకి రావాలనే ధ్యేయం మీ అందరికీ ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నా. డాక్టర్ అవ్వచ్చు, కొంతమంది ఇంజనీర్ అవ్వచ్చు, ఏదైనా ఉన్నత ఆశయాలు అవసరమే. డాక్టర్ కాకపోయినా, ఇంజనీర్ కాకపోయినా ఒక మంచి పౌరుడిగా మన ప్రాంత అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం అవ్వాలని నేను కోరుకుంటున్నా. మన విద్యార్థులందరికీ నేను పిలుపునిస్తున్నా. పాలక మండలి ప్రిన్సిపల్ గారికి, డైరెక్టర్ గారికి శుభాభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా విజయపురం పనులు కొనసాగించాలని, ఇంకా స్టేట్ టాప్ ర్యాంకులు మన వినుకొండకి సాధించి తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఇది పెద్ద మహాపట్నంగా తయారవుతా ఉంది. 20 సంవత్సరాలకి ఇప్పుడు చూస్తే చాలా మార్పులు కనపడుతున్నాయి. విద్య పట్ల కూడా విద్యార్థులు కూడా మరి వేల సంఖ్యలో తయారవుతున్నారు. దానికి తగ్గట్టు మనం మంచి కళాశాలను ఇక్కడ నిర్మించుకోవాల్సిన బాధ్యత ఉంది. అందులో భాగంగా ఈ విశ్వసాయి కళాశాలని ఒక ముందు చూపుతో మన గౌరవ శాసనసభ్యులు జీవాంజలి గారి సూచన మేరకు మన శర్మ గారు స్థాపించడం జరిగింది. ఈ 7 సంవత్సరాలలోనే బ్రహ్మాండమైన పురోగతి లభించింది. 100 నుంచి 450 మంది విద్యార్థులు తయారయ్యారు. భవిష్యత్తులో 1000 మంది విద్యార్థులతో ఈ కళాశాల ఉంటుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పాపం శర్మ గారు కూడా ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే ఎవరైనా చెప్పినైతే తప్పనిసరిగా వారికి కూడా కొంతమేరకు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇక్కడ మన గౌరవ శాసనసభ్యులు ఉన్నారు. స్కాలర్షిప్ అనేది అడిగిన వారికి అడగిన వారికి ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళినా విద్య పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానంతో, ఆయనకు ఉన్నటువంటి ప్రేమతో అందరూ కూడా స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఆ విధంగా విద్యను ప్రోత్సహిస్తున్నారు. తప్పనిసరిగా భవిష్యత్తులో మీరందరూ కూడా ఈ దేశానికి మంచి పౌరులుగా తయారు కావాలి. భవిష్యత్తులో మంచి ఇంజనీర్లు, మంచి డాక్టర్లు, అన్నిటికీ మించి మిమ్మల్ని పోషించుకునే విధంగా మీరు తయారవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ, మీ తల్లిదండ్రులు ఆశించిన విధంగా వారి కోరిక మేరకు మీరు ముందుకు రావాలి. అదేవిధంగా మరి గౌరవంగా ఏదైతే మన టీచర్స్ ఉన్నారో మన లెక్చరర్స్ పట్ల, మీ కళాశాల పట్ల కృతజ్ఞత ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వినుకొండ పట్టణంలోని వినుకొండ నర్సరావుపేట రోడ్డును కలుపుతూ